హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో కొన్ని షెడ్యూల్స్ ఉంటాయని మనం మెన్షన్ చేసుకున్నాం. ఆ షెడ్యూల్స్ నుంచి తప్పకుండా మనకి ఇదివరకు డ్యామ్ షూర్ బిట్స్ వచ్చినాయి, వస్తాయి కూడా భవిష్యత్తులో. కాబట్టి ఆ షెడ్యూల్స్ ఏంటి, అవి ఎట్లా వస్తాయి అనేటువంటి దాన్ని మనం నేర్చుకుందాం. అయితే ఈ షెడ్యూల్స్లో కొన్ని సెక్షన్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. ఆ సెక్షన్స్ మాత్రమే మనం నేర్చుకుందాం. ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చాం. వీటితో పాటు ఎడిషనల్ కూడా భవిష్యత్తులో మనం వీడియోస్ చేస్తాం. అవి కూడా మీరు ఫాలో అవ్వండి. మన ఛానల్ నుంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ డెఫినెట్గా ప్రతిరోజు వస్తూనే ఉంటాయి. సో ఇఫ్ యూ డోంట్ వాంట్ టు మిస్ దోస్ వీడియోస్, దెన్ యూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ రైట్ నౌ. ఓకే, ఇప్పుడే మీరు అవి ప్రెస్ చేసుకోండి అండ్ ఉపయోగించుకోండి. మన సబ్జెక్ట్ని, మన నాలెడ్జ్ని. వీఆర్ ఆల్సో వెరీ సీనియర్ ఫ్యాకల్టీ. వీఆర్ ఆల్సో హ్యావింగ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ కాంపిటేటివ్. we worked in competitive teachings as well as in academics also. సో అందుచేత తప్పకుండా మన యొక్క ఈ వీడియోస్ మీకు ఉపయోగపడతాయి, లేదా మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడవచ్చు. వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి. దానివల్ల 10 మందికి చేరుతాయి, రీచ్ పెరుగుతుంది. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ టుడేస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, షెడ్యూల్స్. ఈ షెడ్యూల్స్ అనేటువంటి టాపిక్లో మనకి షెడ్యూల్ 1 సెక్షన్ 13 ఏం చెప్తుందంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 18 రాజ్యసభ సీట్లు ఉండేవి. ఆ 18లో 7 స్థానాలని తెలంగాణ కేటాయించారు. మిగతా 11 సీట్స్ ఏపీకి కేటాయించారు. ఇది ఇంపార్టెంట్. రాజ్యసభ సీట్స్ని ఏ విధంగా కేటాయింపు జరిగింది, ఏ సెక్షన్ ప్రకారం అంటే షెడ్యూల్ 1 ప్రకారం, సెక్షన్ 13 ప్రకారం 7 స్థానాలు తెలంగాణకి ఇచ్చారు. మిగతా 11 కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి. వీటికి ఇంపార్టెంట్. షెడ్యూల్ 2లో సెక్షన్ 15 ప్రకారం, సెక్షన్ 15 ప్రకారం పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఉత్తర్వు 2008 అనేటువంటిది ఉంది. దానికి మోడిఫికేషన్ చేశారు. మరి చేయాలి కదండి. ఇప్పుడు అప్పటిదాకా మరి పార్లమెంటు యొక్క సీట్లు, అసెంబ్లీ సీట్లు బాగా ఎక్కువ ఉండేవి. ఎప్పుడైతే రాష్ట్రాలు విడిపోయినాయో మరి దాంట్లో కూడా మోడిఫికేషన్ చేయాలి. కాబట్టి ఈ పునర్విభజన ఉత్తర్వు 2008కి కొంచెం వాళ్ళు మోడిఫికేషన్ చేశారు, అమెండ్మెంట్ చేశారు. షెడ్యూల్ 3లో మనకి సెక్షన్ 24 అనేటువంటిది ఉంది. ఈ సెక్షన్లో శాసన మండల నియోజకవర్గాల పునర్విభజన ఉత్తర్వు 2006 అనేటువంటి దానికి కొంచెం అమెండ్మెంట్ చేసి దాన్ని మార్చవలసి వచ్చింది. మరి శాసన మండలి ఉంటుంది కదా మనకి, శాసనసభ ఎలాగో శాసన మండలి ఉంటుంది కదా ప్రతి రాష్ట్రానికి. వాటిలో ఉన్నటువంటి సీట్లు పంపకాలు చేయాలి అంటే మరి 2006లో మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు ఎర్స్ట్ వైల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మనం మోడిఫై చేసుకుని సెపరేట్ చేసుకుని ఏమన్నీ మన సీట్లని షేర్ చేసుకోవాలి. నెక్స్ట్ షెడ్యూల్ 4 సెక్షన్ 22లో 2 అనేటువంటి ఈ పాయింట్లో మనం ఏం నేర్చుకున్నామంటే, 2 రాష్ట్రాలలో ఉన్నటువంటి శాసన మండల సభ్యుల యొక్క జాబితాని మనం దీని గురించి మెన్షన్ చేసాం. షెడ్యూల్ 5 అలాగే సెక్షన్ 5లో షెడ్యూల్ 5 సెక్షన్ 28లో తెలంగాణ రాష్ట్రంలోని షెడ్యూల్ కులాల జాబితా అనేటువంటి దాన్ని మెన్షన్ చేశాం. షెడ్యూల్ 6 సెక్షన్ 29లో మనం ఇందులో ఏముంది అంటే ఏం చదువుకుంటామంటే, తెలంగాణ రాష్ట్రంలోని షెడ్యూల్ తెగలు, వీళ్ళెవరు షెడ్యూల్ కులాలు అంటే ఎస్సీలు, షెడ్యూల్ తెగలు ఎస్టీస్, వీరి యొక్క జాబితాలని మెన్షన్ చేశారు. షెడ్యూల్ 7, ఈ షెడ్యూల్ 7 సెక్షన్ 52లో ఏముంటుంది అంటే నిధుల జాబితా, ప్రావిడెంట్ ఫండ్ను, పెన్షన్ ఫండ్స్, ఇన్సూరెన్స్ ఫండ్స్ గురించి మెన్షన్ చేశారు. షెడ్యూల్ 8 సెక్షన్ 59 ఏం చెప్తుందంటే, పెన్షన్ల బాధ్యత, పింఛన్లు అంటే పెన్షన్స్ రెస్పాన్సిబిలిటీ, ఇవి ఎలా చేయాలి ఏంటి, స్టేట్స్ కొత్తగా ఏర్పడిన స్టేట్స్ లేదా పాత స్టేట్స్లో ఏ విధంగా ఈ పెన్షన్స్ అనేటువంటివి పెన్షనర్స్కి ఏ విధంగా మనం దాన్ని డీల్ చేయాలి, ఏ విధంగా వాళ్ళకి పే చేయాలి అనేటువంటివి మెన్షన్ చేసుకున్నారు. నెక్స్ట్ షెడ్యూల్ 9 అండ్ సెక్షన్ 68 to 71 ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్ల జాబితా అనేటువంటి దాన్ని ఇందులో మెన్షన్ చేశారు. నెక్స్ట్ షెడ్యూల్ 10, ఈ షెడ్యూల్ 10 సెక్షన్
75లో మనకి ఏముంటుందంటే కొన్ని నిర్దిష్ట రాష్ట్ర ప్రభుత్వ శిక్షణా సంస్థల్లో ప్రస్తుతం ఉన్నటువంటి వస్తువుల యొక్క కొనసాగింపు శిక్షణా సంస్థల కేంద్రాల పేర్ల జాబితా అనేటువంటి పాయింట్ ఇందులో మెన్షన్ చేశారు. అలాగే షెడ్యూల్ 11లో సెక్షన్ 85(8)(e) నదీ నిర్వహణ మండల విధి విధానాలను ఇందులో మనకి చెప్పడం జరిగింది. షెడ్యూల్ 12లో సెక్షన్ 92 ఉంది. ఇదేం చెప్తుందంటే కోల్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ అండ్ ఎలక్ట్రిసిటీ వీటి గురించి మనకి డిస్కస్ చేస్తుంది ఈ సెక్షన్. అలాగే సెక్షన్ 13, ఈ సెక్షన్ 13లో షెడ్యూల్ 13లో సెక్షన్ 93. ఈ షెడ్యూల్ 13లో సెక్షన్ 93 ఏం చెప్తుందంటే ఉన్నత విద్య, హైయర్ ఎడ్యుకేషన్ అండ్ బేసిక్ అమ్యూనిటీస్ మౌలిక సదుపాయాల యొక్క కల్పన గురించి చెప్తుందన్నమాట. ఈ విధంగా మనకి ఈ ఇంపార్టెంట్ షెడ్యూల్స్ గురించి మనం ఈ వీడియోలో నేర్చుకున్నాం. మరి నెక్స్ట్ వీడియోస్లో ఇదే టాపిక్ గురించి మరిన్ని వీడియోస్ మనం నేర్చుకుందాం. ఓకే, సో subscribe to our channel and get notifications of our channel if you like our video.